అత్తయ్య అక్కడైతే చప్పుడవుతుంది. దొంగేమో అత్తయ్య. మన ఇంటికి ఎవరు వస్తారే? అంత దమ్ములు ఎవరికున్నాయి? దొంగలైనా దొరలైనా నన్ను చూసి వణికిపోవాల్సిందే. ఈ రుద్రమదేవి అంటే అందరికీ హడల్. కాదత్తయ్య, నిజంగానే ఆ గోడ దగ్గర ఎవరు ఉన్నారు. చప్పుడవుతుంది, నాకు భయంగా ఉంది. పిచ్చిదానా, అంత కంగారు పెడతావు ఎందుకు? ఎవ్వరూ లేరు. పోనీ పోలీసులకు ఫోన్ చేయమంటావా? అత్తగారంటే ఏమనుకుంటున్నావు? నేనుండగా మళ్ళీ పోలీసులు ఎందుకు? మనమే తేల్చుకుందాం. నీకు తెలీదు, నేను ఎస్ఐ పోస్ట్కి ఎగ్జామ్ రాశాను. మరి సెలెక్ట్ అయ్యారా? నన్ను సెలెక్ట్ చేసే అర్హత వాళ్ళకి లేదు. అయితే మరి ధైర్యంగా గట్టిగా కేక పెట్టండి, దొంగ పారిపోతాడు. నిజంగా దొంగ ఉన్నాడంటావా? ఉన్నాడత్తయ్య, నేను చెప్తున్నాను కదా. నీకు మరీ అంత భయం అయితే పోలీసులకు ఫోన్ చెయ్యి. అత్తయ్య, నెట్వర్క్ లేదు, వైఫై కూడా లేదు. వైర్లు కట్ చేసి ఉంటాడు అత్తయ్య. ఇదంతా ఆ ముచ్చుమొహమ్మోడి పని అయ్యి ఉంటుంది. ఆ ముచ్చుమొహంగాడెవడు? అదే అత్తయ్య, ఆ దొంగ. ఇప్పటికైనా అర్థమైందా నా పవర్ ఏమిటో? నన్ను చూసి భయపడే వాడు పిరికి వాళ్ళ చీకట్లో దాక్కున్నాడు. అదేంటి అత్తయ్య, యువతలో నేను గజగజా వణుకుతుంటే మీరు హ్యాపీగా నవ్వుతున్నారు. ఉండండి, నేనే బయటికి ధైర్యంగా వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేసి వస్తాను. వెళ్ళకు. ఏ, ఎందుకని? నువ్వు వెడితే ఒంటరిగా నేను ఉండలేను. మనిద్దరం వెళ్ళావంటే ఆ దొంగ అంతా ఊడ్చిపెట్టుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నువ్వు నేను భజన చేస్తూ కూర్చోవాలి. అయితే ఏం చేయమంటారు అత్తయ్య? ఇలా రా చెప్తాను. అత్తయ్య అత్తయ్య, ఏంటి 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 ఏమైంది ఏమైంది ఏమైంది? అత్తయ్య 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 అత్తయ్య, లే అత్తయ్య లే. ఇప్పటిదాకా బాగా మాట్లాడిన మా అత్తయ్య సడన్ గా పడిపోవడానికి ఆ దొంగ సచ్చినోడే కాడు. వీడు జిమ్మడిపోను. మా ఇల్లు దొరికిందారా నీకు దొంగతనం చేయడానికి? ఉన్నదంతా ఊడ్చుకెళ్ళిపోయావు కదరా. ఇప్పుడు మా అత్తయ్యకి ఏం పెట్టాలి? పొద్దున్న నుంచి ఏమీ తినలేదు. హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. ఇంట్లో అన్నదంతా దోచుకెళ్ళిపోయావు కదరా నీ జిమ్మడా. అత్తయ్య అత్తయ్య, దొంగ సచ్చినోడు వాడు జిమ్మడా. తిట్టకమ్మా, తిట్టకు. మరి తిట్టక నమస్కారం పెట్టి మర్యాదలు చేయమంటావా? అలా కోపంగా అనకమ్మా. దొంగ కూడా మనలాంటి మనిషే. వాడికి ఎంత అవసరం వచ్చి ఈ పని చేశాడో. అసలు నువ్వు దొంగని వెనకేసుకొస్తున్నావు ఏంటత్తయ్య? వెనకేసుకు రావడం కాదమ్మా. దొంగల్ని అందరూ తిడతారు, కొడతారు. కానీ వాడికి ఈ పరిస్థితి ఎలా వచ్చిందో ఎవ్వరూ ఆలోచించరు. దొంగ గురించి ఆలోచించమంటావా? ఆలోచించాలమ్మా. దొంగ కూడా మనలాంటి మనిషే కదా. వాడికి ఎంత కష్టం ఉండి ఈ పని చేశాడో, వాడి ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో, తినడానికి తిండి కూడా ఉందో లేదో. వాడెలా పోతే మనకేంటి అత్తయ్య? అలా అనకమ్మా. వాడు మనలా బతకలేడు. సమాజంలో అడుగడుగున ఆటంకాలే. మనలా పబ్లిక్గా ఏ పని చేయలేడు. అవతలేమో అవసరాలు తరుముతూ ఉంటాయి. ఇంట్లో సరుకులుండవు. పిల్లల్ని పబ్లిక్గా చదివించలేడు. స్కూల్లో చేర్పించలేడు. పిల్లాడిని స్కూల్లో చేర్పించేటప్పుడు తండ్రి ఏం చేస్తాడని అడుగుతారు. పేరు రాసేటప్పుడు తండ్రి ఒక దొంగ అని రాయలేడు కదా. మనమైతే మన జాబ్ గురించో బిజినెస్ గురించో గొప్పగా చెప్పుకుంటాం. కానీ దొంగ అలా చెప్పలేడు కదా. వాళ్ళు తమ సమస్యల్ని ఓపెన్గా చెప్పలేరు. చోరీ చేసి దొరికితే పోలీసులు కొడతారు, జైల్లో వేస్తారు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఏమవుతుంది? ఎవరు చూస్తారు? అతని లైఫ్ మొత్తం ఎలా గడుపుతాడు? ఎలా బతుకుతాడు? ఇలా దొంగకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. దొంగ దొంగ అని అంటారే కానీ వాళ్ళ గురించి ఎవ్వరూ ఆలోచించరు. అమ్మా, మా గురించి ఆలోచించాలి ప్రపంచంలోనే ఎవరు లేరు. కానీ మీ మాటలు విన్నాక మా గురించి కూడా ఆలోచించాలి ఉన్నారని తెలిసి. అమ్మా ఒక్క నిమిషం అన్నమ్మా. రా ఇక్కడ పెట్టు. అమ్మా మీ మాటలు విన్నానమ్మా. పొద్దు నుంచి మీరేం తినలేదని తెలిసింది.
ఇవి వాడుకోండి అమ్మా. సరే అమ్మా, వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం ఆగు బాబు. ఈ స్వీట్లు తీసుకుని మీ పిల్లలకి ఇవ్వు, ఖుషి చేసుకుంటారు. సరే. గ్రాండ్ సక్సెస్. ఈ బ్యాగులన్నీ తీసుకెళ్ళి ఎవరి వాళ్ళకి ఇచ్చేసేయి. ఓకే అత్తయ్య.